ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 79వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితలో సృష్టిఖండములో నారదుల వారు ప్రశ్నించినటువంటి విధంగా పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు తెలిపినటువంటి విషయములను సూతుల వారు ఆ మునులకు తెలిసినటువంటి తదుపరి అంశములను ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం. క్రితం రోజున మనం తెలుసుకున్నాం ఆకారరహితమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క మూర్తి చిన్మయ ఆకారం అని తెలుసుకున్నాం. ఆయన్నే భగవంతుడైనటువంటి సదాశివుడు అని తెలుసుకున్నాం. అందుచేత ఆ సదాశివుడైనటువంటి భగవంతుడు గుర్చి ప్రాచీనమైనటువంటి విద్వాంసులందరూ కూడా ఆ మూర్తిని ఈశ్వరుడు అనేటువంటి శబ్దంతో పిలుస్తూ ఉంటారు. అప్పటి వరకు కూడా ఒంటరిగా ఉండి స్వేచ్ఛగా విహరించు ఆ సదాశివుడు తన యొక్క విగ్రహం నుండి స్వయంగా ఒక స్వరూపభూత శక్తిని సృష్టించాడు. అది ఆ స్వామి శ్రీ అంగము నుండి ఎప్పుడు కూడా వేరయ్యేటువంటిది కాదు. ఆ పరాశక్తిని ప్రధానము ప్రకృతి గుణవతి మాయా బుద్ధితత్వ జనని వికారరహిత అని తెలుపబడింది. ఆ శక్తియే అంబిక అని చెప్పబడింది. ఆమెనే ప్రకృతి, సర్వేశ్వరి, అలాగే త్రిమూర్తులకు తల్లి, నిత్య మూల కారణం అని కూడా చెబుతూ ఉంటారు పెద్దలు. అలా సదాశివుని ద్వారా ప్రకటితమైనటువంటి ఆ స్త్రీ అంగం నుండి వెలువడినటువంటి ఆ శక్తికి అష్టభుజములు ఉంటాయి. అంటే 8 భుజములు ఉంటాయి. అందుకని అష్టభుజాదేవి అని మనం ఒక అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అష్టభుజాదేవి కింద. అలా శుభలక్షణ సంపన్నమైనటువంటి ఆ దేవి ముఖశోభ విచిత్రమైనటువంటిది. ఆ దేవి ఒక్కటే తన ముఖమండలంలో 1000 చంద్రకాంతుల సహస్ర చంద్రకాంతులను ధరించి ఉంటుంది. అనేక విధములైనటువంటి ఆభరణములు ఆమె శ్రీ అంగములకు శోభను పెంపొందిస్తూ ఉంటాయి. ఆ దేవి నానా విధములైనటువంటి అస్త్రశస్త్రాన్ని కూడా ధరించి ఉంటుంది. అలా తెరుగుబడి ఉన్నటువంటి ఆమె యొక్క నేత్రములు వికసించినటువంటి కమలముల్లా ఉంటాయి. ఆమె యొక్క అచింత్యమైనటువంటి తేజస్సు చేత, గొప్పదైనటువంటి తేజస్సు చేత మన కన్నులకు మిరిమిట్లు గలుపుతుంది. ఆమె అందరికీ కూడా జగన్మాత, విశ్వజనని, విశ్వేశ్వరి, విశ్వమాత అని పిలుస్తారు. నిరంతరము కూడా ఉద్యమశీలిగా ఉంటుంది, ప్రకృతి స్వరూపంగా ఉంటుంది. అలా ఆమె ఒక్కతే అయినప్పటికీ మాయా సంయోగం చేత అనేకములుగా అవుతూ ఉంటుంది. సదాశివుని యొక్క పరపురుషుడు ఈశ్వరుడు, శివుడు, శంభుడు, మహేశ్వరుడు అనే యొక్క నామములతో పిలుస్తూ ఉంటారు. ఆ సదాశివమూర్తిని పరమ పురుషుడుగా, ఈశ్వరుడుగా, శివుడుగా, శంభుడుగా, మహేశ్వరుడుగా పిలుస్తూ ఉంటారు. ఆ స్వామి తన తల మీద ఆకాశగంగను ధరించి ఉంటాడు. ఆయన యొక్క పాలభాగంలో చంద్రుడు శోభాయమానుడై ఉంటాడు. ఆయన పంచముఖ స్వరూపుడు. ఒక్కొక్క ముఖమునందు 3 నేత్రములు ఉంటాయి. అలా ఆయన చిత్తము సదా ప్రసన్నమై ఉంటుంది. ఆ దేవదేవుడైనటువంటి ఆ సదాశివుని యొక్క ఆ స్వామి యొక్క 10 భుజములు కలిగి త్రిశూలధారి అయి ఉంటాడు. అలా ప్రభు యొక్క శుభ అంగములందరి ప్రభలు కర్పూరంతో సమానమైనటువంటి శ్వేత గౌరవర్ణములు. ఆయన యొక్క తన అంగములన్నింటి ఎందుకు కూడా భస్మ విలేపనం చేసుకుని ఉంటాడు. ఆ కాలరూపమైనటువంటి బ్రహ్మ కాలస్వరూపంగా, కాలచక్రేశ్వరుడిగా, కాల పురుషుడిగా
పిలువబడేటువంటి ఆ కాలరూపమైనటువంటి బ్రహ్మ ఒకే సమయంలో శక్తికి నాథుడై శివలోకము అనేటువంటి పేరు గల క్షేత్రమును నిర్మించాడు. ఆ ఉత్తమ క్షేత్రమునే వారణాసి అని, కాశీ అని పిలుస్తూ ఉంటారు. అది పరమ నిర్వాణ క్షేత్రము, ఆనందవనము, అవిముక్త క్షేత్రము, మోక్షస్థానము అయి ఉన్నది భూమండలం మీద. సకలమునకు కూడా అతీతమై విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడ శక్తి, శివుడు ప్రియతములనేటువంటి రూపములు, పరమానంద స్వరూపములు, వారిరువురు కూడా ఆ మనోహర క్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రమయందు నిత్యము కూడా నివసిస్తూ ఉంటారు. అక్కడనే నివాసం ఉంటారు. కాశీపురము పరమానంద స్వరూపము. ఓ మునీంద్ర, శివులు, శివ వారిరువురు కూడా, శివులు శివాని ఇద్దరు కూడా ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రముని ఎన్నడూ కూడా వదలకుండా తమ యొక్క సాన్నిధ్యమును ప్రసాదిస్తూనే ఉంటారు. విద్వాంసులైనటువంటి పురుషులు దానిని అవిముక్త క్షేత్రమని కూడా చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రము ఆనందహేతు. పినాకధారి అయినటువంటి శివుడు ఈ క్షేత్రమునకు మొదట ఆనందవనము అని పేరు పెట్టాడు. దాని తర్వాత అది అవిముక్తము అనేటువంటి పేరుతో కూడా విరాజిల్లుతూ ఉంది, ప్రసిద్ధి చెందుతూ ఉంది. ఓ దేవర్షి, పార్వతీ శంకరులు ఒకనాడు ఆనందవనంలో విహరించేటువంటి సమయంలో వారి యొక్క మనస్సులో ఎవరినైనా రెండో పురుషుని సృష్టించాలనేటువంటి కోరిక కలిగింది. అతని మీదనే సృష్టిని కొనసాగించు, గొప్ప భారాన్ని ఉంచుదాం అని వారిరువురు కూడా కాశీలోనే ఉండి స్వేచ్ఛగా విహరిస్తాలి అనేటువంటి సంకల్పంతో నిర్మాణమును కూడా మన అధీనంలోనే ఉంచుకుందాం, మన అనుగ్రహంతో సృష్టించబడినటువంటి పురుషుడు ఎల్ల వేళలా కూడా సమస్తమును కూడా సృష్టిస్తూ ఉండాలి, పాలన చేస్తూ ఉండాలి, చివరికి సర్వమును కూడా సంహరించాలి అని సంకల్పం చేసుకున్నారు. ఈ చిత్తము ఒక సముద్రంతో సమానం. దీని యందు ఉత్తుంగ తరంగములు లేచి లేచి దీన్ని చంచలం చేస్తూ ఉంటాయి. అలా ఇందులో సత్వగుణ రూపమైనటువంటి రత్నము, తమోగుణ రూపమైనటువంటి మొసలు అంటాం తమోగుణాన్ని. ఆ తమోగుణ రూపమైనటువంటి ఏ గ్రాహం ఉన్నదో అది రోజోగుణ రూపమైనటువంటి ముత్యము నిండి ఉన్నది. ఈ విశాల చిత్తం అనేటువంటి సముద్రంలో సంకుతం చేయడానికి మన ఇరువురం కూడా ఆ పురుషుని యొక్క దైవలన ఆనందవన అంటే కాశీ క్షేత్రనందు సుఖంగా నివసించడం కాక. ఈ ఆనందవనం అనేటువంటి స్థానము ఎటువంటిది అంటే ఇక్కడ మన మనోవృత్తి అన్ని వైపుల నుండి కుంచుకుపోయి దీని ఎందే లగ్నమై ఉంటుంది. అందుకనే దీన్ని ఆనందవనము అని నామకరణం చేశారు. బాహ్య ప్రపంచం బాధలతో బాధలకు లోనైనట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా నిశ్చయించి శక్తితో కూడినటువంటి సర్వవ్యాపి అయినటువంటి పరమేశ్వరుడు అయినటువంటి శివుడు, ఆ సదాశివుడు తన యొక్క వామభాగం యొక్క 10వ అంగమును అమృతీకరణం చేశాడు. వెంటనే 3 లోకముల యందు కూడా అత్యంత సుందరుడైనటువంటి ఒక పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు ఎవరు అంటే మిగుల శాంత స్వభావుడు. అతనిలో సత్వగుణం అధికంగా ఉన్నది. అతడు గాంభీర్యమునకు అంతు తెలియనటువంటి సముద్రుడు. క్షమ అనేటువంటి గుణంతో కూడినటువంటి ఆ పురుషునికి సమానమైనటువంటి వాడు ఎంత వెతికినా కూడా ఎచ్చటా కూడా దొరకడు. అతని యొక్క శరీర కాంతి ఇంద్రనీలమణితో సమానమైనటువంటి శ్యామవర్ణం. అతని ప్రతి అంగము కూడా దివ్య శోభలతో అలరారుతూ ఉంటుంది. నేత్రములు వికసించినటువంటి దివ్య శోభలతో అలరారుతూ ఉంటాయి. అలా నేత్రములన్నీ కూడా వికసించినటువంటి కమలముల వలె శోభిస్తూ ఉంటాయి. అలా శ్రీయంగములమైన బంగారు కాంతి కలిగినటువంటి సుందరములైనటువంటి 2 పట్టు పీతాంబరములు సౌందర్యమును ఇనుమడింపజేస్తూ ఉంటాయి. పరాజయము ఎరుగినటువంటి ఆ వీరుడు
తన ప్రచండమైనటువంటి భుజ దండములతో కనుల విందువులుగా ఉంటూ ఉంటాడు. ఆ తన యొక్క ప్రచండమైనటువంటి భుజ దండములతో కనుల విందు గావిస్తూ ఉంటాడు. పిమ్మట ఆ వీర శిరోమణి అయినటువంటి పరమేశ్వరుడు శివునకు ప్రణమిల్లి ఇట్లా వెలిగాడు, స్వామి మీరు నన్ను సృష్టించారు కాబట్టి నా పేరును మీరు నిర్ణయించండి, నేను చేయవలసినటువంటి పనిని నాకు తెలియజేయండి. ఆ పురుషుని యొక్క మాటలు విన్నటువంటి మహేశ్వర భగవానుడు సదాశివుడు భోళాశంకరుడు భక్తవశంకరుడు నవ్వుచు మేఘ గంభీర నిశ్చలంతో ఇట్టు పలికాడని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.